ఎంతో రుచిగా ఉండే శనగపప్పు ఆలు కర్రీ చాలా బాగుంటుందండి. ఇది ఏ విధంగా చేయాలో చూసేద్దాం మనము. ఇది మాత్రం ఈ కర్రీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నేనైతే ఎలాగ చేశాను యాజ్ టీజ్గా అలాగే చేయండి, చాలా బాగుంటుంది. అసలు పిల్లలు వాళ్ళు కడుపు నిండా తింటారు, చాలా హ్యాపీగా ఉంటుంది. మనకు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చక్కగా హ్యాపీగా వండి పెట్టేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, తెలుస్తుంది కదా. చూస్తే మనకేం తెలుస్తుంది, ఏదైనా తింటే కదా మనకు తెలిసేది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. సరే, మన వీడియోలోకి వెళ్ళిపోదామా. సోది చెప్తుందని అనుకోబాకటి. నమస్తే. ఈరోజు మీకు శనగపప్పు ఆలు చూపించబోతున్నానండి. ముందుగా నేనైతే శనగపప్పు అయితే ఉడికించుకున్నాను. ఆల్రెడీ ఉడికిపోయింది అనమాట. దీన్ని తీసి పక్కన పెట్టుకుంటాను. నేనైతే పప్పు ఉడికించిన గిన్నెలోనే నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం పట్టిద్దండి. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మిరపకాయలు వేసుకున్నాం కదా, అలాగే చిత్తకొట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా చిత్తకొట్టుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనం చేసే కర్రీకి పడుతుందన్నమాట. ఏ కర్రీ అయినా సరేనండి, చిత్తకొట్టి వేసుకుంటే అదే ఆ ఫ్లేవర్ అనేది మనం చేసుకున్న కర్రీకి పడుతుంది. జీలకర్ర ఆవాలు వేసుకొని చిత్తకాడి బాగా ఇలాగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓకేనా. ఇలా చేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇందులో ఆలు కూడా వేసుకుంటారు, క్యాబేజీ వేసుకుంటారు, బీరకాయ కూడా వేసుకుంటారు, వంకాయ కూడా వేసుకుంటారు. మనకు ఎలా నచ్చితే అలాగే వండుకోవచ్చు అన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాయి కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. అల్లం ఇలా వేసుకున్నాక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేసుకున్నాం కదా, అల్లం వాటర్ కూడా చక్కగా వేగిపోయాయన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకున్నాము. ముందుగా కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకున్నాను. నేను టమాటా 2 తీసుకున్నానండి. మీడియం సైజు టమాటా 2 తీసుకున్నాను. ఇది మెత్తగా ఉడికించేంత వరకు మూత పెట్టుకుని ఉడికిస్తున్నాను. చూసేద్దామండి. ఒక టమాటా కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కూర మంచి కలర్ రావాలంటే మనం తాలింపులోనే కారం వేసుకోవాలి, ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఏ కూర వండినా కూడాను కూర చాలా కలర్ఫుల్గా కనిపించాలంటే తాలింపులోనే మనం కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. అంటే ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నానండి. అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇంకా 1 స్పూన్ వేసుకున్నాను. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. ఇందులో మనం మనకు కావాలి అనుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది చక్కగా వేగనివ్వాలి ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలకు అయిపోయింది కదా. నేను ముందుగానే ఉడకబెట్టుకున్న శనగపప్పులు వేసుకుంటున్నాను, నీళ్ళతో సహా. నీళ్ళని మాత్రం తీయకూడదండి.
మీరు ఉడికించుకున్న వేసాన్ని తీసి పక్కన పెట్టేసినంటే ఆ టేస్ట్ అనేది రాదు. అందుకే ముందుగానే మనం పప్పు ఉడికించుకునేటప్పుడు శుభ్రంగా కడుక్కొని ఉడికించుకున్నట్లయితే ఆ వాటర్తో సహా మనం ఇందులో వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఉడికించేద్దామండి. చూసుకుంటాం. పప్పు ఉడుకుతుంది కదా. ఇప్పుడు నేను ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా నేను సాల్ట్ అనేది వేయలేదు. ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ మీద కొద్దిగా వేసుకుంటాను. అలాగా ఉడికిపోవాలండి ఒక 2 నిమిషాలు. మీకు ఈ టమాటా పులుపు సరిపోతే పర్వాలేదండి. లేదంటే చింతపండు రసం కానీ నిమ్మకాయ కానీ ఒకటే పెద్ద సైజు నిమ్మకాయ కానీ పిండుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తగ్గించుకొని తినేవాళ్ళు ఉంటారు, మామూలుగా తినేవాళ్ళు ఉంటారు కదా. అందుకని ఇలా చెప్పాను అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయతో కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చిన్న నిమ్మకాయ అంత నిమ్మకాయ రసం తీసుకొని ఇందులో పోసేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలంటే ఈ మూమెంట్లోనే మనకి ఉప్పు, కారము, పులుపు చూసుకుంటే సరిపోద్ది. ఓకేనా? నాకైతే సరిపోయిందండి. మీరు మాత్రం టేస్ట్ని బట్టి చూసుకోవాలి. మీ టేస్ట్ ఎలా ఉందో, ఉప్పు కారాలు అది మీ ఇష్టం అన్నమాట. నేను ఇలా చెప్తున్నాను కాదండి, మీరు తప్పకుండా చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ముందుగానే ఉడికించుకొని కట్ చేసుకున్న ఆలుని ఇందులో వేసుకుంటున్నాను. లాస్ట్లో ఎందుకు వేసానంటే ఆల్రెడీ ఉడికించుకున్నాను కదా, అందుకని ఇప్పుడు వేసుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు నిండుగా ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. మీరైతే ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి వేసుకోవచ్చు. లేదంటే మీరు కూడా ఇలాగ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇందులో గరం మసాలా కూడా వేసుకుని చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పిల్లలైతే ఇష్టంగా తింటారు, కొడుకుంటే తింటారు. అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం సాంబార్ కూడా వేసుకున్నాం కదా, ఇంకో 2 నిమిషాలు కూడా ఉడికిచ్చేసుకుందామండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందామండి. ఇప్పుడు మనము ఈ కర్రీని ఇటు నీళ్ళలాగా చేసుకోకూడదు, ఇటు చిక్కగానే చేసుకోకూడదు. మామూలుగా మీడియంగా చేసుకోవాలి. ఇటు చారుగా ఉండద్దు, ఇటు గట్టిగానే ఉండకూడదు అనమాట. అలా చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఒక చిన్న టిప్ చెప్పిన, ఒకవేళ మీకు ఈ కర్రీ కొంచెం నీళ్ళుగా అనిపించింది అనుకో, మనం ఇందులోనే బంగాళదుంపలు వేసుకున్నాం కదా, ఇందులో ఒక 2 పీసెస్ తీసుకొని చిదిమి ఇందులో వేసినట్టయితే ఆ గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నా ఛానల్ మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి. నా వీడియో చూసి తోసేయకోకుండా ఒక లైక్ ఇస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.